నేను మీకు నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడు ఇంకొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చు. చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసు మీద వ్రాలాడు. అప్పుడొక శబ్దం ఆకాశం నుండి ఇలా పలికింది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను.